అడిషనల్ డైరెక్టర్ అయిన మన జిల్లా ఎస్పీ గారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఎస్ఈఓ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఏఈఎస్ అయిన నేను, మా ఇన్స్పెక్టర్ భాషా గారు, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, నాగరాజు కానిస్టేబుల్ మరియు ఇతర స్టాఫ్ సిబ్బంది మొత్తం కలిసి అక్రమ మద్యం మీద దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా తుంగభద్ర నది ఒడ్డున ఒక వ్యక్తి 10 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని తరలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మేము దాడులు చేయగా ఆ వ్యక్తి వీరారెడ్డిగా గుర్తించడం జరిగింది. అతడు అబ్స్కాండ్ అయ్యాడు అక్కడి నుంచి. అక్కడ దొరికిన సరుకు 10 బాక్సులు, మొత్తం అన్నీ ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్స్ అనమాట. 960 టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. దీని వాల్యూ సుమారుగా 60,000 దాకా ఉంటుంది. దీన్ని ఇవాళ సీజ్ చేయడం జరిగింది. ఇకపై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు కూడా మేము చాలా దాడులు చేస్తున్నాము. ఇదివరకు కూడా చాలా అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాల వేలంపాట కూడా ఇక్కడ మేము బహిరంగ వేలంపాట నిర్వహించి అన్ని డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఇక్కడ గత నెల రోజుల నుంచి ఇక్కడ దాడుల్ని మేము చాలా విస్తృతం చేయడం జరిగింది, కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల. ఇకపై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అక్రమ మద్యం అది ఎటువంటి రూపంలో ఉన్నా కూడా దాని మీద ఎస్సీబీ వాళ్ళు ఖచ్చితమైన చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను.